ప్రెగ్నెన్సీ వల్లేమో కానీ పిల్లలు పుట్టాక ఖచ్చితంగా జుట్టు ఊడిపోతుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టే టెన్షన్స్ అంతా ఇంత కాదు. సో నా హెయిర్ ఫాల్కి నేను రెగ్యులర్గా యూస్ చేసిన ఈ హెయిర్ టానిక్ ఏదైతే చాలా బాగా పనిచేసిందో అది ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ టానిక్ని హెడ్ బాత్ చేసే ముందు ఒక 15 మినిట్స్ అప్లై చేసుకొని ఆ తర్వాత హెయిర్ని నార్మల్గా వాష్ చేసేసుకోవడమే. అందరికీ తెలుసు హెయిర్కి ఆనియన్ ఎంత బాగా యూజ్ అవుతుందో. ఇంకా బే లీఫ్ కూడా చాలా మంచిది హెయిర్కి స్టిమ్యులేట్ చేయడానికి, హెయిర్ గ్రోత్ని చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను ఆనియన్ని బిగ్ సైజ్ ఒక 2 తీసుకున్నాను, ఒక బే లీఫ్ తీసుకున్నాను, 3 క్లోవ్స్ తీసుకున్నాను, ఒక 3-4 మిరియాలు తీసుకున్నాను, ఇంకా జింజర్ ఒక 3 ఇంచెస్ తీసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి. ఒక చిన్న సైజు లెమన్ అయితే సరిపోతుంది. ఒక చిన్న రిక్వెస్ట్, మన చందు వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో ఎవరెవరికైతే ఇంపార్టెంటో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే బాగా బ్లెండ్ అవుతుంది. దీన్ని టీ స్ట్రైనర్లో కానీ వీలైతే క్లాత్లోని ఫిల్టర్ చేసుకుంటే ఇంకా బెస్ట్, బాగా ఫిల్టర్ అవుతుంది. నేను ఇక్కడ లావెండర్ తీసుకున్నాను, రోస్మేరీ అయిపోయింది. ఇందులో వాటర్ ఎక్కువ వేయాలి, చాలా పలచగా చేసుకుంటే బెస్ట్ స్ప్రే లాగా. ఎందుకంటే మనం కొన్ని స్పైసెస్ వేసాం కదా, వాటి వల్ల కొంచెం బర్నింగ్గా అనిపించవచ్చు. బట్ ఏం ప్రాబ్లం లేదు, అదంతా స్టిమ్యులేట్ చేయడానికి. బ్లడ్ సర్క్యులేషన్ అది చాలా బాగా అవుతుంది. మస్టర్డ్ ఆయిల్ ఒక చిన్న స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. దానికి ఒక స్పూన్ పెద్దది కోకోనట్ ఆయిల్, ఇంకా 4 to 5 డ్రాప్స్ రోస్మేరీ ఆయిల్ అయినా లేకపోతే లావెండర్ ఆయిల్ అయినా సరే తీసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 వీక్ అలా ఉంటుంది. ఇంకా ఎక్కువ రోజులే ఉంటుంది, కానీ నాకు 1 వీక్లో 3 టైమ్స్ హెడ్ బాత్ కాబట్టి నాకు 1 వీక్లో అయిపోతుంది. ఈ ఆయిల్ బాగా మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ వాటర్ ఎక్కువ వేయలేదు నైట్, ఎందుకంటే మా పాప అస్సలు ఉండడం లేదు వాటర్ వేయటానికి. నేను 2 బాటిల్స్ తగ్గ నేను సర్దాను. ఇది మా పిల్లలిద్దరికీ ఇంకా నాకు, మా ఆయనకి కూడా ఈ వాటర్ యూస్ చేస్తాము హెయిర్కి. దీన్ని 3 బాటిల్స్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోయేది. చిన్నపిల్లలకైతే ఇంకా బాగా డైల్యూట్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి మామూలుగా ఆనియన్ పెడితేనే వాళ్ళకి కళ్ళు మండే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని కంటిన్యూస్గా మనం యూస్ చేస్తే దాని ఎఫెక్ట్ తెలుస్తుంది. అంటే అట్లీస్ట్ వీక్లీ థ్రైస్ లేదా ట్వైస్ అయినా వాడితే దాని ఎఫెక్ట్ బాగా తెలుస్తుంది. అందుకే వీక్ తగ్గ మనం స్టాక్ ఉంచేసుకుంటే మనం ఆ వీక్ అంతా సరిపోయేలా చేసుకోవచ్చు. 1 మంత్కి అయితే మాత్రం నేను ఎప్పుడు ఉంచలేదు, 1 మంత్ వరకు. మనం ఇందులో వాడిన క్లోవు, పెప్పర్ ఇంకా బే లీఫ్ మంచి యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి, చాలా బెనిఫిషియల్ ఉన్నాయి. ఇంకా జింజర్, ఆనియన్ అయితే యాంటీ ఇన్ఫ్లమేటరీస్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మంచిగా. సో అది చాలా చాలా హెల్ప్ చేస్తుంది హెయిర్ గ్రోత్. ఇంకా మార్నింగ్ ఒక 1/2 అవర్ ముందు దీన్ని బయట పెట్టేసుకున్నాం అనుకోండి, నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. ఏమంటే కొంచెం చల్లగా ఉండకుండా నార్మల్గా ఉంటే కొంచెం హెడ్ ఏక్ అవి రాకుండా. ఇది అప్లై చేసిన తర్వాత మసాజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. స్కాల్ప్ అది బాగా కొంచెం రబ్ చేసినట్టయితే మనకి బ్లడ్ సర్క్యులేషన్కి బాగా యూజ్ అవుతుంది. వీలైతే మసాజెస్ కూడా వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది. రూట్స్ నుంచి అప్లై చేస్తూ ఉంటే ఈవెన్గా అంతటికి స్ప్రెడ్ అవుతుంది హెయిర్ మొత్తం, స్కాల్ప్ అంతా. దీన్ని జస్ట్ 15 మినిట్స్ ఉంచేసి తర్వాత మన 15 మినిట్స్ మినిమమ్, మ్యాక్సిమం మీరు ఎంతైనా ఉంచుకోవచ్చు నెక్స్ట్ హెడ్ బాత్ చేసే వరకు. మా చిన్నమ్మాయి కూడా రాశాను కానీ వీడియో తీయలేకపోయాను. తనైతే బాగా రాయించుకుంటుంది, ఆయిల్ కూడా చాలా బాగా అప్లై చేయించుకుంటుంది. ఈ హెయిర్ టానిక్ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, నిజంగా రిజల్ట్ తెలుస్తుంది. మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే న్యాచురల్గా తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీన్ని పల్చగా చేసుకోవడం మాత్రమే ఇక్కడ కీ అనమాట. ప్రెగ్నెన్సీ తర్వాత నా హెయిర్ చూస్తే ఇప్పుడు హెయిర్కి అప్పుడు హెయిర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా హెయిర్ ఫాల్ ఫేస్ చేశాను నేనైతే మాత్రం. ఇది ఖచ్చితంగా 1 రోజు 2 రోజుల్లో అయితే డిఫరెన్స్ తెలియదు. మీరు మినిమం 1 మంత్ to 2 మంత్స్ వాడాల్సిందే, అప్పుడే క్లియర్ రిజల్ట్స్ కనిపిస్తుంది. వీలైతే హెడ్ డౌన్ చేసి రివర్స్లో కూడా మీరు మసాజ్ చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంకా బాగుంటుంది. యూస్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయడమే. కావాలంటే కాటన్తో కూడా అప్లై చేసుకోవచ్చు. హెయిర్ స్ప్రే ఎందుకంటే యూస్ చేయకపోతేనే బెస్ట్, ఎందుకంటే అందులో బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అనవసరంగా అందులో బ్లాక్ అయిపోయి మనకి స్ప్రే కూడా సరిగ్గా పనిచేయకపోవచ్చు, ఎందుకంటే అంత ఫిల్టర్ అవ్వదు కదా మనకి. ఏదైనా ప్లాస్టిక్ కోమ్తో మసాజ్ చేసుకుంటే చాలా లైట్ ప్రెషర్ పెట్టాలి, ఇప్పుడు చాలా బాగా సర్క్యులేట్ అవుతుంది మొత్తం అంతా హెయిర్ స్కాల్ప్కి. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా నా ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్కి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఏ వీడియోని మిస్ అవ్వరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.